ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ సెప్టెంబర్ 28, 1987వ సంవత్సరం. బ్రెజిలియన్ సిటీ అయిన గ్యుయానాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఆఫీస్కి ఒక మహిళ పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద సంచి ఉంది. ఆ సంచి నిండా ఏవో కొన్ని పాతకాలం నాటి మెటల్స్ లాంటివి ఉన్నాయి. అంటే చెత్తే, ఎందుకు ఉపయోగం లేనివే, బట్ అవన్నీ కూడా మెరుస్తూ కనబడుతున్నాయి. వాటన్నింటిని కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక డాక్టర్ టేబుల్ మీద పెట్టింది. డాక్టర్ వాటన్నింటిని చూసి చాలా షాక్ అయ్యాడు, సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకమ్మా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి నా ముందు పెట్టావు అని అడిగితే దానికి ఆ మహిళ చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ బ్యాగ్లో ఉన్న కంటెంట్స్ కారణంగా, ఈ ఐటమ్స్ కారణంగా మా ఫ్యామిలీలో చాలామంది చనిపోతున్నారు అని చెప్పింది. డాక్టర్ ఆమె చెప్పిన మాటల్ని నమ్మలేదు. బట్ ఆ తర్వాత అందులో ఉన్నదాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అతను మాత్రమే కాదు, ఎంటైర్ సిటీ మొత్తం షాక్ అయింది. అండ్ ఆమె తీసుకొచ్చిన తర్వాత 24 గంటల్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసి ఇక మొత్తం అందరూ లిటరల్లీ వణికిపోయారనే చెప్పాలి. అసలు ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ కనుక ఆ రోజు వాటిని తీసుకురాకపోయి ఉంటే దాని కారణంగా ఆ మహిళ యొక్క ఫ్యామిలీ మాత్రమే కాదు, ఆ ఎంటైర్ సిటీ, ఆ తర్వాత ఎంటైర్ కంట్రీ మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం అనేది వచ్చేది. దాని కారణంగా వాళ్ళందరూ కూడా చనిపోయేవారు. అండ్ చరిత్రలోని అతిపెద్ద న్యూక్లియర్ డిజాస్టర్గా మిగిలిపోయేది ఆ సంఘటన. బట్ ఆ రోజు ఆవిడ వాటిని తేవడం వల్ల మాత్రమే వాళ్ళందరూ కూడా సేవ్ అయ్యారు. కేవలం కొద్ది మంది మాత్రమే చనిపోయారు. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆ ఇన్సిడెంట్ పేరు గ్యుయానా ఇన్సిడెంట్. చరిత్రలోని వన్ ఆఫ్ ది వర్స్ట్ న్యూక్లియర్ డిజాస్టర్స్లో ఒకటి. అది 1985వ సంవత్సరం. ఒక ప్రైవేట్ రేడియోథెరపీ క్లినిక్ ఉంది ఆ ప్రాంతంలో. దాని పేరు ఇన్స్టిట్యూటో గ్యుయానా డి రేడియోథెరపియా. ఇది ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా పాపులర్. కాకపోతే వాళ్ళు ఉంటున్న ప్రాంతం నుంచి సడన్గా వాళ్ళు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఆ ప్రాంతంలో కొన్ని బిల్డింగ్ డిస్ప్యూట్స్ వచ్చాయి ఆ ల్యాండ్ ఓనర్కిని దాన్ని నడుపుతున్న వ్యక్తికి మధ్యలో. సో అందుకని ఇమీడియట్గా అక్కడ నుంచి వేరే ప్రాంతానికి అయితే షిఫ్ట్ అయ్యారు. చాలా వరకు ఎక్విప్మెంట్స్ని వాళ్ళతో పాటుగా పట్టుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా డెమాలిష్ చేసేయాల్సింది ముందే. కాకపోతే లాస్ట్ మినిట్లో మళ్ళీ కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ రావడం వల్ల దాన్ని అలాగే ఉంచారు. అయితే ఆ బిల్డింగ్లోని కొన్ని ట్రీట్మెంట్ రూమ్స్లో కొన్ని ఎక్విప్మెంట్స్ని అలాగే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి కొన్నింటిని పట్టుకొని వెళ్ళాడు. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఇష్యూస్ కారణంగా దాని లోపలికి ఎవరిని వెళ్ళనివ్వలేదు. సో కొన్ని ఎక్విప్మెంట్స్ అలా అందులోనే ఉండిపోయాయి. సో ఆ టైంలో కొంతమందికి దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, దీంట్లో చాలా వరకు మెడికల్ డివైజెస్ ఉన్నాయి, మనం ఎలాగైనా సరే వాటిని బయటికి తీసుకొని వెళ్ళినట్టయితే వాటిని మనం స్క్రాప్ అమ్ముకున్నా కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి మనకి అని అనుకున్నారు. అండ్ అలా అనుకొని ఒక 2 వ్యక్తులు ఆ ప్రాంతానికి దొంగతనంకి వచ్చారు. ఆ 2 వ్యక్తుల పేర్లు రాబర్టో డాస్ శాంటోస్ ఆల్వెస్, అలాగే వాగ్నర్ మోటా పెరీరియా. వీళ్ళిద్దరూ కూడా అదే ప్రాంతానికి చెందిన లోకల్ టెక్నీషియన్స్. సో వాళ్ళు ఆ బిల్డింగ్లోకి రాత్రిపూట ఎవరు చూడని టైంలో ఎంటర్ అయ్యారు. అండ్ ఆ క్లినిక్ మొత్తం వెతికారు. వెతికిన తర్వాత వాళ్ళకి ఒక డివైస్ కనిపించింది, ఒక పెద్ద మెషిన్ కనిపించింది. అదేంటో వాళ్ళకి అర్థం కాలేదు చూడగానే. బట్ ఖచ్చితంగా మెడికల్ పర్పస్ కోసం ఉపయోగించబడిన డివైస్ అని అర్థమైంది వాళ్ళకి. అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ డివైస్లా కూడా కనబడుతోంది. సో అంత పెద్ద మెషిన్ని డైరెక్ట్గా వాళ్ళు పట్టుకొని వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళిద్దరూ ఏమని డిసైడ్ అయ్యారంటే దాంట్లో ఏదైతే మెయిన్ పార్ట్లా కనబడుతోందో దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని అమ్మేసుకుందామని డిసైడ్ అయ్యారు. సో దాన్ని ఇమీడియట్గా ఒక వేల్ బ్యారోలో ఆల్వా యొక్క ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే దాన్ని డిస్మాంటిల్ చేసి పార్ట్స్ కింద స్క్రాప్లో అమ్మాలి అని. బట్ దాన్ని తీసుకొచ్చిన వెంటనే వాళ్ళిద్దరికీ కూడా విపరీతంగా దగ్గు రావడం మొదలుపెట్టింది. అండ్ అంతేకాకుండా బాగా నీరసం అయిపోయారు, వాంతులు రావడం మొదలుపెట్టాయి. సో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. న్యాచురల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఏదో తినకూడదు తిన్నారు, దాని కారణంగా అలా అవుతోంది అనుకున్నారు. బట్ పెరీరా హెల్త్ దారుణంగా దెబ్బతినడం మొదలుపెట్టింది. అంటే చాలా ఫాస్ట్గా
అతను చాలా వీక్ అయిపోయాడు అండ్ అతని చేతులు ఉబ్బిపోయాయి, చేతుల మీద వింత వింత ర్యాషెస్ కూడా వచ్చేసాయి. సో అతనికి ఏం అర్థం కాలేదు, ఆల్మోస్ట్ చెయ్యి కాలిపోయిన కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది అతనికి. ఇమీడియట్గా అతను లోకల్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాడు అండ్ ఆ డాక్టర్ అతనికి నీకేం కాలేదు, జస్ట్ ఒక ఎలర్జిక్ రియాక్షన్ వచ్చింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు, కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కొన్ని మెడిసిన్స్ వాడితే సరిపోతుందని చెప్పారు. బట్ మరొక పక్క ఇంకొక పర్సన్ మాత్రం దాన్ని ఏమాత్రం వదలడానికి ఇష్టపడలేదు, కంటిన్యూస్గా డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఎంత ట్రై చేసినా కూడా తను డిస్మాంటిల్ చేయలేకపోతాడు, ఎందుకంటే అంటే చాలా బలంగా ఉంది, ఏదో ఒక ట్యాంక్ని కట్టినట్టే దాన్ని కూడా అసెంబుల్ చేశారనమాట. అయితే 3 రోజుల పాటు అలా కష్టపడిన తర్వాత ఫైనల్గా దాన్ని ఓపెన్ చేశాడు. లోపల అతను అనుమానించినట్టే చాలా వాల్యుబుల్ స్క్రాప్ మెటల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అయితే వాటన్నిటి మధ్యలోని ఒక చిన్న అల్యూమినియం కంటైనర్ ఉంది, అంటే ఒక సిలిండర్ షేప్లో కనబడుతోంది, చాలా చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏమీ లేదు, కాకపోతే ఆ డివైస్ యొక్క మధ్య భాగంలో ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. అది అతని కళ్ళని చాలా అట్రాక్ట్ చేసింది. ఈ మెషిన్లో ఈ అల్యూమినియం సిలిండర్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా చాలా విలువైంది అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అది మహా అయితే ఒక కాఫీ కప్ అంత పెద్దగా కూడా లేదు, కాకపోతే చాలా విలువైందని అతనికి అనిపించింది. సో అదేంటో తెలుసుకుందామని దాని మీద ఉన్న ఒక చిన్న గ్లాస్ విండోని బ్రేక్ చేశాడు ఒక స్క్రూ డ్రైవర్తో. అలా బ్రేక్ చేసి లోపల ఏముందో చూస్తే అతనికి లోపల రైస్ గ్రెయిన్స్ లాంటివి కొన్ని కనబడ్డాయి, కాకపోతే అవన్నీ కూడా సాలిడ్ మెటీరియల్తోనే తయారు చేయబడ్డాయి. బట్ అవి అతను చేతిలోకి తీసుకోగానే పౌడర్లా మారిపోయాయి అనమాట. సో చాలా నార్మల్గా టచ్ చేయగానే, మళ్ళీ హెవీగా ప్రెషర్ కూడా పెట్టలేదు దాని మీద. సో ఆ సబ్స్టాన్స్ ఏంటో దేంతో తయారు చేయబడిందో అతనికి ఏమాత్రం ఐడియా అయితే లేదు. బట్ అతనికి అర్థమైంది ఏంటంటే అది ఎందుకు పనికిరాదు అని. సో మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసేసి వాటన్నిటిని కూడా ఒక లోకల్ స్క్రాప్ యార్డ్కి అయితే తీసుకొని వెళ్ళాడు. అక్కడ డేవియర్ ఫెరీరా అనే ఒక పర్సన్ ఉన్నాడు, అతనే ఆ షాప్ యొక్క ఓనర్. అతను ఆ స్క్రాప్ ఐటమ్స్ అన్నిటినీ కూడా కొనుగోలు చేశాడు అండ్ ఆ రోజు రాత్రి ఆ గ్యారేజ్లో దాన్ని అక్కడే వదిలేసి అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ మరుసటి రోజు రాత్రికి అతను ఆ గ్యారేజ్ దగ్గరికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు అతను ఒక వింత విషయాన్ని నోటీస్ చేశాడు. అదేంటంటే అతను ముందు రోజు ఏదైతే స్క్రాప్ను కొన్నాడో ఆ స్క్రాప్ కాన్స్టెంట్గా వెలిగిపోతోంది, అంటే ఏదో పెద్ద లైట్ బల్బ్ వెలిగినట్టుగా వెలిగిపోతోంది. ఎందుకు అలా జరిగిందో అతనికి అర్థం కాలే. సో దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. సో అన్నింటినీ చెక్ చేస్తే అతనికి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే దాని మధ్యలో ఏదైతే అల్యూమినియం సిలిండర్ ఉందో దాని కారణంగానే ఆ గ్లోయింగ్ అంతా కూడా వస్తుంది అని. బేసిక్గా అతను స్క్రాప్ యార్డ్ ఓనర్ అవ్వడం వల్ల అతనికి చాలా రకాల మెటీరియల్స్ గురించి ఐడియా ఉంది, బట్ అతనికి దీని గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక గ్లోయింగ్ పౌడర్ని అతను చూడలేదు. సో ఇది ఏదో ఒక జెమ్ స్టోన్ యొక్క క్రష్డ్ అప్ పౌడర్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డాడు, ఏదో ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి చాలా అందంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా అనుకొని ఆ తర్వాత 3 రోజులు అతను తన ఫ్యామిలీ మెంబర్స్ని, తన నైబర్స్ని, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆ మిస్టీరియస్ సబ్స్టాన్స్ని చూపించి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో కొంతమంది అడిగితే వాళ్ళకు కొంత డొనేట్ కూడా చేశాడు పాపం. అంటే చాలా మంచోడు మనిషి, అందుకని వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటుగా కొంచెం అమౌంట్స్ అయితే పట్టుకొని వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అందులో ఈవో ఫెరీరియా అనే ఒక పర్సన్ కూడా ఉన్నాడు. ఇతను ఆ స్క్రాప్ యార్డ్ యొక్క ఓనర్ బ్రదర్. అతను కొన్ని గ్రెయిన్స్ని తీసుకెళ్ళాడు, ఎందుకంటే అవి చాలా అందంగా మెరుస్తున్నాయి కదా, వాటిని చూసినట్టయితే తన కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుని. అయితే దాన్ని తీసుకొని వెళ్ళాడు, ఆ కూతురు దాన్ని చూసింది, అతను అనుకున్నట్టుగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ పిల్ల ఏం చేసిందంటే వాటన్నింటినీ తన మొహానికి కూడా రాసేసుకుంది, ఎందుకంటే అవి మొహానికి రాసుకోవడం వల్ల ఆమె కూడా మెరుస్తోంది. సో ఏదో ఒక స్టోరీ బుక్లో రాసినట్టుగా ఏదో ఒక దేవకన్యలా మారిపోయిందనమాట. అయితే ఆమె ఆనందం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అండ్ అక్కడ మాత్రమే కాదు, మరోపక్క ఈ స్క్రాప్ యార్డ్ ఓనర్ యొక్క వైఫ్ అయిన మ్యారియా కూడా చాలా దారుణంగా అనారోగ్యానికి గురవడం మొదలుపెట్టింది. అండ్ ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అండ్ ఆమె సిమ్టమ్స్ రోజు రోజుకి సివియర్ అయిపోవడం మొదలుపెట్టాయి. సో లోకల్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు ఆమెని. అండ్ అక్కడ డాక్టర్ 6 రోజుల పాటు ఆమెను స్టడీ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే సేమ్ ఇది కూడా ఒక ఎలర్జిక్ రియాక్షన్ అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు, ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు, మీరు పెద్దగా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు అని చెప్పాడు. అయితే ఆమెను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆ స్క్రాప్ యార్డ్ ఓనర్ ఏం చేశాడు, తన కంపెనీలో ఒక 2 ఎంప్లాయీస్ పనిచేస్తుంటే ఆ 2 ఎంప్లాయీస్ని పిలిపించి ఆ స్క్రాప్ మెటల్ మొత్తాన్ని కూడా ఇంకా చిన్న చిన్న పీసెస్గా చేసేసి వాటన్నిటిని కూడా వేరే ప్రాంతాలకు అమ్మేయమని చెప్పాడు. అండ్ వాళ్ళు అతను చెప్పినట్టుగానే చేశారు. ఆ స్క్రాప్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న పార్ట్స్గా చేసి సిటీలోని చాలా ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అమ్మేశారు. అండ్ అవన్నీ కూడా మెరుస్తూ ఉండడం చూసి అందరూ చాలా ఆశ్చర్యంగా
వాటిని కొనడం మొదలుపెట్టారు. అలాగా అది ఆ సిటీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ కొన్ని చోట్లయితే బేసిక్గా చాలా వరస్ట్ సిచ్యువేషన్స్లోకి తీసుకుని వెళ్ళిపోయే రేంజ్లో స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఆ టైంలో మారియా గనక తెలివిగా ఆలోచించకపోయినట్టయితే ఈరోజు ఆ నగరం అసలు మన కంటికి కనబడేదే కాదు, మ్యాప్లో ఉండేదే కాదు. అసలు మారియా చాలా త్వరగా ఏమని అర్థం చేసుకుంది అంటే, ఎవరైతే ఆ గ్లోయింగ్ మెటీరియల్తో కాంటాక్ట్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాగ అనారోగ్యం వస్తోంది అని ఆమెకు అర్థమైంది. సో దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని ఆమె అర్థం చేసుకుంది. అంటే ఆ మెటీరియల్కి అండ్ వీళ్ళకి వస్తున్న అనారోగ్యానికి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని తెలుసుకుంది ఆమె. సో ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆమె ఇమీడియట్గా దాని గురించి అందరికీ చెప్పాలనుకుంది అండ్ అందరికీ దీని గురించి నాలెడ్జ్ ఇవ్వాలనుకుంది. బేసిక్గా ఎవరైతే దీంతో కాంటాక్ట్లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళందరికీ కూడా లిమిటెడ్ ఎడ్యుకేషన్, వాళ్ళందరూ ఇల్లిటరేట్, వాళ్ళకి రేడియేషన్ గురించి అసలు ఏమాత్రం ఐడియా లేదు. అండ్ రేడియేషన్ యొక్క సిమ్టమ్స్, రేడియేషన్ పాయిజనింగ్ యొక్క సిమ్టమ్స్, వీటి గురించి ఏం ఐడియా లేదు. కానీ మారియా మాత్రం వీళ్ళందరిలోకి కూడా కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్. అందుకనే మెడికల్ ప్రొఫెషన్ నీకు వచ్చింది ఒక సింపుల్ అలర్జిక్ రియాక్షన్ అని చెప్పినప్పటికీ కూడా దాన్ని కంప్లీట్గా ఛాలెంజ్ చేస్తూ, లేదు అతను చెప్పింది కరెక్ట్ కాదు, ఏదో తప్పు జరిగింది అండ్ ఆ తప్పంతా కూడా ఈ మెటీరియల్ కారణంగానే జరిగింది అని కన్విన్స్ అయ్యి తన భర్త స్క్రాప్ యార్డ్ నుంచి ఏ ప్రాంతాలకైతే ఆ గ్లోయింగ్ మెటీరియల్ వెళ్ళిందో వాటన్నిటిని కూడా మళ్ళీ అక్కడ ఎంప్లాయ్ అయిన జెరాల్డో డి సిల్వా యొక్క సహాయంతో కొంతవరకు వెనక్కి తెప్పించి వాటన్నిటిని కూడా ఓ చోట గ్యాదర్ చేసి గవర్నమెంట్కి దీని గురించి తెలియజేయాలనుకుంది. దానికోసం ఒక పబ్లిక్ బస్సులో వాళ్ళు ట్రావెల్ చేశారు. అఫ్ కోర్స్ అది కూడా పెద్ద మిస్టేకే అనుకోండి, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ చాలా మందిని కాపాడింది ఆమె. సో ఆ తర్వాత ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి వెళ్ళింది అండ్ అక్కడ డాక్టర్ ముందు ఇవన్నీ కూడా పెట్టింది. వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, ఒక ఆవిడ వచ్చి వీటన్నిటిని కూడా పెట్టిందని. అది ఇక్కడ జరిగిందనమాట ఫైనల్గా. సో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీని కారణంగా చనిపోతున్నారు అని ఆమె చెప్పినప్పుడు ఆ డాక్టర్ నిజంగానే నమ్మలేదు ఆమె చెప్పిన దాన్ని. కొద్దిసేపు సైలెంట్గా ఆమె కాసే చూశాడు, ఈమెమైనా పిచ్చిదా అని. చాలా క్వశ్చన్ చేశాడు, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఏమైంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాడు. బట్ అన్నిటికీ ఆమె ఆన్సర్ చెప్పిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, మేబీ ఇది ఒక ఫుడ్ పాయిజనింగ్ కేసో లేదంటే ఏదైనా ఒక ట్రాపికల్ డిసీజో, అంతే, అంతమించి ఇంకేమీ లేదు. ఈ మెటీరియల్స్కి ఆమె చెప్పిన మనుషులకి ఆ వ్యాధులకి ఏమీ సంబంధం లేదు అనుకున్నాడు. బట్ ఆమెకి దీని గురించి ఏమీ చెప్పకుండా ఆమెని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పాడు. అండ్ ఆమెతో పాటుగా ఆమె భర్త కూడా వస్తే వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్ వెళ్ళిపోమని చెప్పేశాడు. అయితే ఆ తర్వాత ఎందుకనో అతనికి కొంత అనుమానం అయితే కలిగింది. అంటే ఆమె చెప్పింది పూర్తిగా నమ్మకపోయినప్పటికీ ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఆ చెత్త మొత్తాన్ని కూడా తన ఆఫీస్లోంచి తీసుకొని వచ్చి బయట పెట్టి దాన్ని ఒక చైర్లో పెట్టేసి కంటిన్యూస్గా నోటీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎందుకని ఇలా మెరుస్తోంది, ఇది హార్మ్లెస్ ఏనా, దీని కారణంగా నిజంగానే అలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉందా, ఇలాగా ఆలోచిస్తూ ఉన్న టైంలో అతనికి ఒకటే అనిపించింది, ఒకవేళ ఇది కనుక నిజమైనట్టయితే చాలా పెద్ద ప్రమాదం ఎదురవ్వను కదా అనే ఒక ఆలోచన వచ్చి ఇమీడియట్గా ఒకరికి ఫోన్ చేయడం కోసం తన టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకున్నాడు. మరొక వైపు మారియో గెరాల్డో వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్ళారు ట్రాపికల్ డిసీజెస్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మారియా ఫ్యామిలీ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. అక్కడ చాలామంది ఉన్నారు, ఒక మినీ ఎపిడమిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది అక్కడ. అండ్ మారియా ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని చూసింది. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, వాగ్నా పెరేరా. స్టార్టింగ్లో దీన్ని ఓపెన్ చేయడానికి చూసిన పర్సన్. అండ్ అతనికి కూడా చాలా అంటే చాలా దారుణమైన సిమ్టమ్స్ ఉన్నాయి అండ్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా కూడా మారిపోయింది. అండ్ ఆ స్ట్రేంజ్ ఇల్నెస్కి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. బట్ ఒక యంగ్ డాక్టర్కి మాత్రం దీని గురించి ఒక అనుమానం వచ్చింది. అండ్ ఆ అనుమానమే నిజమైనట్టయితే చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం, ఇది ఒక నార్మల్ డిసీజ్ అయితే కాదు అని అతనికి అర్థమైంది. బేసిక్గా చాలామంది పేషెంట్స్ని చెక్ చేశాడు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి, స్కిన్ బర్న్స్ ఉన్నాయి లైక్ లెజియన్స్ అండ్ అన్యూజువల్ స్వెల్లింగ్స్ ఉన్నాయి. అంతేకాదు స్కిన్ డిస్కలరేషన్ కూడా ఉంది. వీటన్నిటిని చూసిన తర్వాత ఆ డాక్టర్కి ఇదంతా కూడా రేడియేషన్ ఎఫెక్టే అని అనిపించింది. కానీ దీని గురించి బయటకు చెబితే ఎవరు దీన్ని నమ్మరేమో, ఒప్పుకోరేమో, అప్పుడు తనకి ఎంబారస్మెంట్ కలుగుతుందని అనిపించి అతను సైలెంట్గా ఉండిపోదాం అనుకున్నాడు. బట్ ఏమో దీని గురించి చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించి దగ్గరలో ఉన్న ఒక ఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక కాల్ని ప్లేస్ చేశాడు. ఆ కాల్ ఎవరికి చేశాడో తెలుసా? డాక్టర్ అలాన్సో మాంటెరియో అనే పర్సన్. ఇతను ఒక మెడికల్ ఫిజిసిస్ట్ అండ్ బేసిక్గా ఇతను ట్రాపికల్ డిసీజెస్లో కావచ్చు, టాక్సికాలజీలో కావచ్చు, రెండిట్లోని కూడా స్పెషలిస్ట్ అండ్ గవర్నమెంట్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్.
సో అతనికి 28 సెప్టెంబర్ 1987న 2 ఫోన్ కాల్స్ వచ్చాయి, ఒకటి కాదు. ఒక కాల్ ఏమో గవర్నమెంట్ డాక్టర్ నుంచి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్లో ఎవరికైతే మ్యారీ అదంతా కూడా తీసుకొని వెళ్ళి అప్పచెప్పిందో ఆ డాక్టర్ కాల్ చేశాడు. ఒక మిస్టీరియస్ శాక్ ఆఫ్ జంక్ని తెచ్చి నాకు ఇచ్చారు, దీని కారణంగా మనుషులకు అనారోగ్యం కలుగుతోందని. అండ్ రెండో కాల్ ఏమో ఆ యంగ్ డాక్టర్ నుంచి వచ్చింది. వీళ్ళందరికీ కూడా రేడియేషన్ కారణంగానే ఇదంతా వచ్చింది అనిపిస్తోంది. ఈ రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు, కానీ రేడియేషన్ పాయిజనింగ్ అయితే మాత్రం చాలా పెద్ద స్థాయిలో స్ప్రెడ్ అయ్యిందని చెప్పి అతను ఫోన్ చేశాడు. ఆ డాక్టర్కి ఏదో ఒక్క ఫోన్ కాలే వచ్చుంటే మేబీ అతను వాటిని నాన్ సెన్స్ అని కొట్టిపడేసేవాడు. బట్ ఒకటేసారి 2 కాల్స్ వచ్చాయి ఒకటే రోజు, అది కూడా కొన్ని గంటల గ్యాప్లో. ఒక దాంట్లోనేమో ప్రజలకు విపరీతంగా రేడియేషన్ కారణంగా అనారోగ్యం కలుగుతోందని చెబుతూ ఉంటే, మరొక దాంట్లోనేమో మిస్టీరియస్ గ్లోయింగ్ శాక్ కోసం చెప్పారు. సో డెఫినెట్గా ఇవి రెండు ఎక్కడో రిలేట్ అవుతున్నాయి అని అతనికి అనిపించింది. సో ఇమీడియట్గా దీని గురించి రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో అతను గయానియా స్టేట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ని ఒక సైంటిస్ట్ కోసం రిక్వెస్ట్ చేశాడు. ఆ శాక్ మొత్తాన్ని కూడా రీసెర్చ్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి రేడియో యాక్టివిటీ కోసం అని. అయితే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఇనిషియల్గా ట్రై చేసింది ఒక సూటబుల్ పర్సన్ కోసం, బట్ ఎవరు దొరకలేదు. బట్ లక్కీలీ మెడికల్ ఫిజిసిస్ట్ అయిన వాల్టర్ ఫెరేరియా ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. అతను హాలిడే వెకేషన్ కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. బట్ అతని దగ్గర ఎలాంటి నెససరీ ఎక్విప్మెంట్ అయితే లేదు దాన్ని టెస్ట్ చేయడానికి. కాకపోతే ఏంటంటే అతనికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి లోకల్ గవర్నమెంట్ ఏజెన్సీస్లో, ఎందుకంటే అతను యురేనియం ప్రాస్పెక్టింగ్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యాడు. సో వాళ్ళందరూ కూడా ఇతనికి ఎక్విప్మెంట్ ఇవ్వడానికి అంగీకరించాడు. సో అతను కొంత ఎక్విప్మెంట్ని తీసుకున్నాడు. అందులో ఒక రేడియేషన్ మానిటర్ ఉంది, దాని పేరు స్కింటిల్లోమీటర్. ఇది చాలా అంటే చాలా ఎక్కువగా వాడబడే రేడియేషన్ లెవెల్ టెస్టర్ అనమాట. సో దాన్ని తీసుకొని ఆ రోజు ఉదయం అతను ఒక కార్లో ఆ స్క్రాప్ మెటల్ని టెస్ట్ చేయడానికి అది ఉన్న ప్రాంతానికి అయితే బయలుదేరాడు. దారి మధ్యలో ఉన్నప్పుడు ఆ డివైస్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చోట దాన్ని ఆన్ చేశాడు. ఆన్ చెయ్యగానే అది రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ ప్రాంతంలో హార్మ్ఫుల్ అయనైజింగ్ రేడియేషన్ ఉంది, పీక్స్లో ఉంది, ఇంకా ఆ ప్రాంతంలో ఉంటే మనం చనిపోతాం అన్నంత లెవెల్లో దాన్ని చూపించడం మొదలుపెట్టిందనమాట. సో అతను ఏమనుకోడంటే స్టార్టింగ్లోనే అండ్ సిటీలోనే మనం ఏది టెస్ట్ చేయకుండానే ఆ లెవెల్లో చూపిస్తోందంటే మేబీ అది పాడైపోయింది ఏమో అనుకుని ఆ కార్ డ్రైవర్ని వెనక్కి వెళ్ళమని చెప్పి మళ్ళీ కొత్త డివైస్ తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఆన్ చేస్తే వెంటనే మళ్ళీ అది రెడ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ ప్రాంతంలో నిజంగానే అయనైజ్డ్ రేడియేషన్ డెడ్ స్టేజ్లో ఉంది. అండ్ ఆ ప్రాంతంలో ఉండడం కాదు సరికదా, కొంచెం ఊపిరి తీసుకోవడం కూడా ప్రాణాలకు ప్రమాదకరమే అని అయితే అతనికి అర్థమైంది. అండ్ దగ్గరలో ఏదో ఒక రేడియేషన్ సోర్స్ అయితే ఉంది అని అతనికి అర్థమైంది. బట్ అదేంటో అతనికి తెలియదు. బట్ అతను వెనక్కి వెళ్ళిపోవాలనుకోలేదు, ధైర్యం చేసి ముందుకే వెళ్ళాలనుకున్నాడు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి వెళ్ళాడు ఆ మిస్టీరియస్ యాక్ట్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం. బట్ అప్పటికే అక్కడ ఇంకొక సిచ్యువేషన్ నడుస్తూ వచ్చింది. అదేంటి అంటే బేసిక్గా ఆ ఆఫీసర్, ఆ డాక్టర్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ డాక్టర్కి ఎందుకనో అది కొంచెం ప్రమాదకరమైందే అనిపించింది. సో దాన్ని ఎలాగైనా సరే అక్కడ నుంచి దూరంగా తరిమేయాలి అన్న ఉద్దేశంతో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాడు. ఒకవేళ వాల్టర్ కనుక వెళ్ళడం కొంచెం లేట్ అయినట్టయితే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా తయారయ్యేది తెలుసా? ఆ ప్రాంతానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఆఫీస్ యొక్క బయట భాగంలోనే ఉన్నారు. డాక్టర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా దీన్ని తీసుకొని వెళ్ళిపోవడం త్వరగా ఇక్కడ నుంచి అని చెబుతున్నాడు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ముందు కొంత డిస్కషన్స్ పెట్టుకొని ఫైనల్గా దాన్ని అక్కడ నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి ఒక నదిలో డిస్పోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వాల్టర్ లాస్ట్ మినిట్లో ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేయబోతున్నారు మీరని అడిగితే వాళ్ళు అతనికి చెప్పింది ఏంటంటే, మేము దీన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడికి దగ్గరలో ఉన్న మేయర్ పాంటే రివర్లో పడేస్తామని చెప్పారు. ఆ రివర్ చాలామందికి తాగునీటినిచ్చే రివర్. ఒకవేళ అందులోనే కనుక పడేసినట్టయితే ఎన్విరాన్మెంటల్ కెటాస్ట్రోఫీ వచ్చేది ఆ ప్రాంతంలో. ఎందుకంటే చాలామంది పంటల కోసం కూడా అదే నదిని వాడుతూ ఉంటారు. అండ్ ఇమీడియట్గా వాల్టర్ వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఆ హాస్పిటల్ స్టాఫ్ని కూడా అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పాడు మొత్తం అందరినీ కూడా. ఎందుకంటే అతను ఎంత ప్రమాదకరమైన దాన్ని డీల్ చేస్తున్నాడో అతనికి బాగా ఐడియా ఉంది. సో అది ఎప్పుడైతే పూర్తి స్థాయిలో రేడియేషన్తో నిండిపోయిందని అతనికి అర్థమైందో దీని కారణంగానే మొత్తం ప్రమాదం అంతా జరుగుతోందని అతనికి అర్థమైంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం కోసం అలా ట్రేస్ చేస్తూ స్క్రాప్ యార్డ్కి వచ్చాడు. తర్వాత ఓల్డ్ అబాండన్డ్ రేడియోథెరపీ క్లినిక్ వచ్చాడు. అది సిటీ యొక్క నార్త్ భాగంలో ఉంటుంది. అండ్ కొన్ని ఫోన్ కాల్స్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఒక రేడియోథెరపీ మిషన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోబడి కనిపించింది అనమాట. ఆ క్లినిక్ని రీలొకేట్ చేశారని చెప్పాను కదా 2 ఏళ్ల క్రితం. సో అప్పుడు దాన్ని తీసుకొని వెళ్లకుండా దాన్ని అక్కడే వదిలేశారు. ఒకవేళ దాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటే మేబీ అలా జరిగేది కాదేమో.
దాంట్లో ఒక సింగిల్ అల్యూమినియం సిలిండర్ ఉంటుంది. దాంట్లో 993 గ్రాముల హైలీ రేడియో యాక్టివ్ సీజియం క్లోరైడ్ ఉంటుంది. ఇదొక సీజియం సాల్ట్ ఉంటుంది. దీంట్లో ఒక రేడియం ఐసోటోప్ ఉంటుంది, దాని పేరు cesium-137. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు సీజియం క్లోరైడ్ని చాలా రేర్గా ఉపయోగిస్తారు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైంది కాబట్టి. బట్ ఒకప్పటి కాలంలో ఈ సీజియం క్లోరైడ్ సాల్ట్స్ని ఎక్కువగా ఉపయోగించేసేవారు. ఇవి వాటర్లో కూడా చాలా ఈజీగా కలిసిపోతాయి, ఎయిర్లోనేమో చాలా ఈజీగా కలిసిపోతాయి. అండ్ ఒక చిన్న టచ్ ఇస్తే చాలు ఈజీగా పౌడర్గా మారిపోతూ ఉంటాయి. దీన్ని గనక ఒక నగరంలో స్ప్రెడ్ చేసినట్టయితే ఒక పెద్ద న్యూక్లియర్ డిజాస్టరే క్రియేట్ అవుతుంది ఆ ప్రాంతంలో. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో వాటర్ ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నాడో ఇమీడియట్గా హయ్యర్ అథారిటీస్కి దీని గురించి తెలియజేశాడు. సో బ్రెజిలియన్ గవర్నమెంట్ ఇమీడియట్గా దీని గురించి రియాక్ట్ అయ్యింది. అండ్ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక ఫుల్ బ్లోన్ న్యూక్లియర్ ఎమర్జెన్సీలోకి అయితే నెట్టేసింది. ప్రియారిటీ నెంబర్ 1 ఏంటంటే ఆ హైలీ రేడియో యాక్టివ్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చోటకి చేర్చడం. అలా చేర్చిన తర్వాత దానిపైన ఒక పెద్ద సువేర్ పైప్ ఉంచారు. అండ్ దానిపై నుంచి కాంక్రీట్ మిక్చర్ని వేశారు. అంటే దాన్ని నార్మల్గా ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాని విధంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు, అందుకే అలా చేశారు. తర్వాత కొన్ని వందల మంది స్పెషలిస్టు బ్రెజిల్లోని అన్ని ప్రాంతాల నుంచి ఇమీడియట్గా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అండ్ వాళ్ళతో పాటుగా వెల్డింగ్ మిషన్లు కూడా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలే ఆ ప్రాంతంలో ఈ రేడియేషన్కి ఈ న్యూక్లియర్ మెటీరియల్కి ఎఫెక్ట్ అయిన మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కట్ చేసి బయటపడేయడం మొదలుపెట్టారు, అది కూడా వెల్డింగ్ మిషన్స్ని ఉపయోగించి. సో శాస్త్రవేత్తలు అప్పుడు వెల్డర్స్గా కూడా మారారు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. అండ్ కమ్యూనికేషన్ కోసం కొన్ని స్పెషల్ టవర్స్ని ఏర్పాటు చేశారు. అండ్ హెలికాప్టర్ కూడా ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సప్లైస్ అన్నింటినీ కూడా అందించడం మొదలుపెట్టింది. అండ్ ఆ తర్వాత ఆ సిటీ మొత్తం రేడియేషన్ లెవెల్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేయడం మొదలుపెట్టారు. దగ్గరలో ఒక ఒలింపిక్ స్టేడియం ఉంది, ఆ స్టేడియంని ఒక పెద్ద టెస్టింగ్ సెంటర్గా మార్చారు. ఆ స్టేడియం పేరు ఎస్టాడియో ఒలింపికో పెడ్రో లుడ్వికో. అండ్ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ల్యాబ్ను కూడా సెట్ చేశారు. అంటే సిటీ యొక్క సాయిల్ ఎంతవరకు కంటామినేట్ అయిందో తెలుసుకోవడం కోసం గ్రౌండ్ వాటర్, ఎయిర్, ఫుడ్ వీటన్నిటిని టెస్ట్ చేయడం కోసం, అలాగే రివర్ వాటర్ని కూడా టెస్ట్ చేశారు. అన్నింటినీ టెస్ట్ చేసి ఏది బెస్ట్గా ఉంది, ఏది వరస్ట్గా ఉందని తెలుసుకున్నారు. అండ్ మనుషుల యొక్క మూమెంట్స్ని కూడా ట్రాక్ చేస్తూ వచ్చారు, ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరికి ఎక్కువగా ఇది చేరే అవకాశం ఉంది అని చెక్ చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళు చేసిన మొత్తం చెక్కింగ్స్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ సిటీలో సుమారుగా 14 హైలీ కంటామినేటెడ్ జోన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయిందనమాట. అండ్ రేడియో యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ 85 సెపరేట్ రెసిడెన్సెస్లో రేడియేషన్ లెవెల్స్ కొంచెం భయపడే విధంగానే ఉన్నాయి. ఆ ప్రాంతానికి కొన్ని స్పెషల్లీ డిజైన్డ్ వాక్యూమ్ క్లీనర్స్ని తీసుకొని వెళ్ళి వాటన్నిటిని కూడా కంప్లీట్గా అరేంజ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని బిల్డింగ్స్ని అయితే కంప్లీట్గా డెమాలిష్ చేశారు. అండ్ అందులో ఉన్న ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా సెపరేట్గా వేరే ప్రాంతాలకు పంపించారు. వాళ్ళకు కొంత అమౌంట్ అయితే ఇచ్చేశారు, ఎందుకంటే వాళ్ళు వాటన్నిటిని నష్టపోయారు కాబట్టి. అలాగ టోటల్గా 3500 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కంటామినేటెడ్ న్యూక్లియర్ వేస్ట్ మొత్తాన్ని ఆ సిటీ నుంచి రిమూవ్ చేసి దూరంగా తీసుకొని వెళ్ళి ఒక ఎడారి లాంటి దాని ప్రాంతంలో 275 లారీల్లో పట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో భూమి లోపల పాతి పెట్టేశారు. అది సిటీకి సుమారుగా 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని వారాల పాటు 1,00,000 మందికి పైగా ప్రజల్ని టెస్ట్ చేశారు ఆ ప్రాంతంలో. వాళ్ళందరికీ కూడా ఏమైనా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అయిందేమో అని చెక్ చేయడం కోసం. అండ్ వాళ్ళకి అప్పుడు తెలిసింది ఏంటంటే సుమారుగా 1,500 మందికి ఇది ఎఫెక్ట్ అయ్యింది అని. అండ్ దాంట్లో 249 మంది కొంచెం సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళ బాడీ మీద మాత్రమే కాదు, వాళ్ళ బాడీ లోపల కూడా రేడియేషన్ అనేది ఎక్కువగానే కనబడుతుంది. అండ్ మరొక 20 మందికి అయితే వాళ్ళ యూరిన్లో అండ్ ఫీసెస్లో కూడా రేడియేషన్ ఎక్కువగా కనబడడం మొదలుపెట్టింది. సో వీళ్ళు ఇంకా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నట్టు. బట్ తర్వాత వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్లు అయితే ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం సర్వైవ్ అయ్యారు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కొంతమందికి వచ్చినప్పటికీ కూడా సేఫే, బట్ ప్రతి ఒక్కరూ లక్కీ అయితే కాదు కదా. సో మనం ఇనీషియల్గా మాట్లాడుకున్నాం కదా, ఒక 2 వ్యక్తులు దొంగతనంకి వెళ్ళారని, వాగ్నర్ పెరీరా అండ్ రాబర్ట్ ఆల్వెస్. వీళ్ళిద్దరిలో వాగ్నర్కి చేతి వేళ్ళు కంప్లీట్గా పోయాయి. అండ్ అతని బాడీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యింది. మీన్వైల్ రాబర్ట్కి అయితే రైట్ హ్యాండ్ కంప్లీట్గా పోయింది, ఎందుకంటే అతను రైట్ హ్యాండ్తోనే చాలా వరకు ఓపెన్ చేసి దాన్ని పట్టుకొని ఇవన్నీ చేశాడు కాబట్టి. అయితే మరొక పక్క జెరాల్డో డి సిల్వా ఉన్నాడు కదా, స్క్రాప్ యార్డ్ కంపెనీ యొక్క ఓనర్. అతను ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తీసుకొని వెళ్ళాడు కదా.
అతనికి వెనక భాగంలో రేడియేషన్ బర్న్స్ చాలా ఎక్కువ స్థాయిలో అయ్యాయి. స్కిన్ కలర్ అనేది కంప్లీట్గా మారిపోయింది. అంటే అతను డైరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేశాడు కదా, దాన్ని తన భుజం మీద పెట్టుకొని మరి, అందువల్ల అతనికి ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ అత్యంత బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇక్కడ చనిపోయిన వాళ్ళందరిలోకెల్లా అత్యంత చిన్న వయసున్న పర్సన్ పేరు లీడే డాస్ నేవెస్ పెరేరియా. ఈమె ఇంకెవరో కాదు, ఈవో ఫెరీరా యొక్క డాటర్. అంటే తన కూతురు హ్యాపీగా ఫీల్ అవుతుంది, అతను పట్టుకెళ్ళి ఇచ్చాడు. అండ్ ఆమె ఏమో మొహాన్ని కూడా రాసేసుకుంది కదా. ఆమె 23 అక్టోబర్ 1987 4 వారాల పాటు ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో పోరాడి ఫైనల్గా చనిపోయింది. అండ్ ఆ బాడీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆమె మొహానికి రాసుకోవడమే కాదు, ఆ పౌడర్ని తను తింటున్న శాండ్విచ్ మీద కూడా కొంత రాసుకొని తిన్నది, ఎందుకంటే అది కూడా మెరుస్తూ కనబడుతోందని చెప్పి. సో చనిపోయే టైంకి ఆ పిల్ల వయసు కేవలం 6 ఏళ్ళు మాత్రమే. అండ్ తన జీవితంలో ఆఖరి వారాలని చాలా ఘోరంగా గడిపి మరి ఆమె చనిపోయింది. అండ్ ఎవరి కారణంగా అయితే ఇంతమంది బ్రతికారో ఆ మ్యారియా కూడా చనిపోయింది, ఎందుకంటే ఆమె ఆ గ్లోయింగ్ పౌడర్తో చాలా ఎక్కువగా కాంటాక్ట్ అయింది కదా. సో ఆ పిల్ల చనిపోయిన రోజే ఈవిడ కూడా చనిపోయింది. ఈవిడ కూడా ఎన్నో వారాల పాటు చాలా ఇబ్బంది పడింది, హెయిర్ లాస్తో, ఇంటర్నల్ బ్లీడింగ్తో, మెంటల్ కన్ఫ్యూజన్తో చాలా సఫర్ అయింది, ఫైనల్గా చనిపోయింది. అండ్ తర్వాత ఆ స్క్రాప్ యార్డ్లో పనిచేసిన 2 ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పాను కదా, అడ్మిల్సన్ ఆల్వెస్ డిసోజా అండ్ బటిస్టా డాస్ శాంటోస్. వీళ్ళిద్దరూ కూడా దాని కారణంగా చనిపోయారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కువగా దాంతో కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ వయసు 18 అండ్ 22 ఏళ్ళు మాత్రమే. అండ్ వాళ్ళు కూడా చనిపోయారు, అంటే మరి దాంతో ఎక్కువసేపు గడిపారు కాబట్టి. అయితే దీని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువే ఉండొచ్చు. కొంతమంది చనిపోయారు, కొంతమంది సఫర్ అయ్యారు, ఓకే. బట్ ఎక్కువ మంది అయితే చనిపోలేదు. బేసిక్గా ఏదైనా ఒక న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది అంటే దాని కారణంగా చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. బట్ దీనివల్ల ఆ ప్రాంత ప్రజల మీద చాలా పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ పడింది, అంటే చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పడింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరుసటి రోజు బ్రెజిల్లోని అన్ని న్యూస్ పేజెస్లోని కూడా ఫ్రంట్ న్యూస్లో దీని గురించే మెన్షన్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ జనరల్ పబ్లిక్ నుంచి ఓకే ఇది చాలా ఘోరమైన సిచ్యువేషన్ అనే కైండ్ ఆఫ్ రియాక్షన్ అయితే వచ్చింది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎప్పుడు జరిగిందంటే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ జరిగిన ఎగ్జాక్ట్గా సంవత్సరం తర్వాత జరిగింది. సో అందరికీ కూడా ఈ న్యూక్లియర్ ఇన్సిడెంట్స్ అంటే విపరీతమైన భయం పట్టుకుందనమాట. సో అందువల్ల ఆ ప్రాంత ప్రజల్ని అందరూ కూడా వెలివేయడం మొదలుపెట్టారు. అంటే వేరే ప్రాంత ప్రజలు ఎవరు కూడా వీళ్ళని కనీసం దగ్గర కూడా రానివ్వలేదు. పైలట్స్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి రిఫ్యూజ్ చేసేవారు. బస్సు డ్రైవర్లు ఆ ప్రాంత ప్రజల్ని బస్సుల్లోకి ఎక్కించుకునేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వేరే టౌన్స్కో వేరే సిటీస్కో వెళ్ళి నివసిద్దామంటే వాళ్ళని అక్కడ ఇళ్లలోకి రానిచ్చేవారు కాదు. వాళ్ళ బిజినెస్ల నుంచి ఏమీ కొనడానికి ఇష్టపడేవారు కాదు. అలా ఆ ప్రాంతంలోని ఎన్నో కంపెనీలు చిన్నవి పెద్దవి కూడా దివాలా తీసేసాయి సేల్స్ లేక. అంటే ఇదంతా కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ కారణంగా జరిగింది. గవర్నమెంట్ వీళ్ళందరూ సేఫే అని చెప్పి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది ఆఖరికి, అంటే వీళ్ళందరూ కంటామినేషన్ నుంచి ఫ్రీ అని చెప్పి. బట్ దాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది కూడా ఇంకా సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ చేసిందనే చెప్పాలి. అండ్ ఆ 6 ఏళ్ల పాప చనిపోయిందని చెప్పాను కదా, ఆ పాపని తీసుకొని వెళ్ళి ఒక పబ్లిక్ సెమెటరీలో సమాధి చేస్తూ ఉంటే దానికి కూడా పెద్ద ఎత్తున ఇష్యూస్ అయితే అయ్యాయి. అంటే వాళ్ళ నలుగురిని ఒకే చోట సమాధి చేశారు. బట్ ఆ నలుగురిని సమాధి చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ఫైబర్ గ్లాస్ కాఫిన్స్ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో పెట్టి దాంట్లో వాళ్ళ శరీరాలను పెట్టి సమాధి చేయడం జరిగింది. బట్ అయినా కూడా సుమారుగా 2000 మంది ప్రొటెస్టర్స్ ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళందరినీ అక్కడ సమాధి చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళని సమాధి చేసినట్టయితే వాళ్ళ కారణంగా ఆ ప్రాంతపు నేల కంటామినేట్ అయిపోతే మాకందరికీ కూడా బ్రతకడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి గొడవలు చేశారు. సో అలాగా ఈ ఇన్సిడెంట్ అక్కడ ప్రజల మీద మెంటల్గా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసిందనే చెప్పాలి. బట్ నిజానికి ఇది చాలా అంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్ కదా, కానీ కావాలనుకుంటే దీన్ని ఆపుండొచ్చు, మనుషులు ప్రివెంట్ చేసేవాళ్ళు. అంటే ఒక 2 వ్యక్తులు లోపలికి వెళ్ళి లోపల ఉన్నవి దొంగతనం చేయడానికి ట్రై చేయడానికి ముందే ఈ మెషిన్ని అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టయితే అసలు ఆ ప్రాబ్లమే లేకపోను. యాక్చువల్గా వాళ్ళిద్దరూ దొంగతనం చేయడానికి ఒక 4 నెలల ముందు ఆ క్లినిక్ ఓనర్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ డివైస్ని తెచ్చుకోవడానికి. కాకపోతే అక్కడ లీగల్ డిస్ప్యూట్స్ అవుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతానికి చెందిన సైట్ ఓనర్స్ అతన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఒర బాబు నా మెషిన్ తెచ్చుకుంటానరా అంటే ఒప్పుకోలేసారు కదా, పోలీసులు పిలిపించి అతన్ని అక్కడ నుంచి బలవంతంగా పంపించేశారు. ఒకవేళ అతన్ని లోపలికి వెళ్ళనిచ్చుంటే ఆ రోజు ఆ మెషిన్ అతను తీసుకొని వెళ్ళిపోయి ఉంటే దాన్ని అతను జనరల్ పర్పస్కి ఉపయోగించుకునేవాడు తప్ప ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయ్యేది కాదు కదా. సో ఒక చిన్న కాఫీ కప్ అంత సైజు కూడా లేని ఒక సిలిండర్ ఎంత పెద్ద డ్యామేజ్ క్రియేట్ చేసింది చూడండి.
సో అందుకని ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంకా స్ట్రిక్ట్గా చేశారు కూడా. సో అలాగ ఒక పాజిటివ్ ఎండింగే, బట్ డెఫినెట్గా చాలామంది చాలా ఘోరమైన విధానంలో చనిపోయారు కాబట్టి అది పాజిటివ్ ఎండింగ్ అయితే కాదు. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది మీరు అసలు ఎప్పుడూ వినని ఒక భయంకరమైన న్యూక్లియర్ డిజాస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.